ఒరే పనికిమాలినోడా ఆవిడ వికలాంగురాలు. ఆ మాట అనడానికి నోరెలా వచ్చిందిరా నీకు? చెప్తున్నాను గదా! మీ అమ్మా, నాన్నకి పుట్టడం వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం. ఇంకా ఉన్నాయండి. ఆ! వచ్చాడండి. మన గుండుగాడొచ్చాడండి. పవన్ కళ్యాణ్ గారు నేను ఆల్రెడీ ముందు వీడియోస్‌లో కూడా మాట్లాడాను. వీడు ఇదే అంటున్నాడని జెప్పేసి ఇదిగోండి. వీడేకంగా ఒక పెద్ద థంబ్‌నెయిల్ పెట్టుకున్నాడనమాట. బైబిలు, లా పుస్తకము, ఇంట్లో ఆడోళ్ళు చదవలేరు. ఏం చదవలేరో ఏంటో మరి. ఏం చదవలేరేంటి? వీడు ఏకంగా డైరెక్ట్ ఇది పెట్టేసుకున్నాడు గదా! వీడి మీద, వీడిని ఇంటర్వ్యూ చేసినోడి మీద కూడా కేస్ పెడతారేమో నేను ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఇంకా ఉన్నాయి సార్. చూపిస్తా. అరే హీరో అలా ఉండేవాడు గాడ్ అవుతాడు. గాడిద మీద ఎక్కించి కుక్కన్న కొట్టినట్టు కొట్టించి ఉమ్మోయించి అని మేకులు కొట్టి అది ఇద్దరు దొంగలతో గాడ్ లక్షణమే ఉందనా? గాడిద మీద ఎక్కిన గాడిద కొడుక్కి ఇక ఇదైతే డైరెక్ట్ ఆ రాధా మనోహర్ దాస్ అనే దొంగ స్వామిగాడు పెట్టిన కామెంట్స్ ఇవి. చూడండి సార్ ఒకసారి ఎంత బాగా మాట్లాడాడో వీడు. చూడండి మన స్వామీజీ ఇది ఇది వీడికి ఏంటిదంటే ఒళ్ళంతా నర నరన అది పాకిపోతాయి ఏంటిదంటే రైమ్స్ అనమాట. రైమింగ్ ఇడిది. ఇంకా ఉన్నాయి. ఇగో సార్ వీడే రాధా మనోహర్ దాస్ 108 అంట. మేబీ వాడిని జైల్లో పెడితే ఇచ్చే నంబరేమో. ఇగో బుక్ ని మళ్ళీ ఏమంటున్నాడు? బైబిల్ పుస్తకాన్ని, ఒక మతానికి సంబంధించిన పుస్తకాన్ని ఏమంటున్నాడో అంటే నా నోటితో చెప్పలేను కాబట్టి మీరు చూస్తే చదువుతారని చెప్పేసి చెప్తున్నానండి. అది వాడమన్న మాట. ఇగో దీనికి ఏమంటారండి సార్ పవన్ కళ్యాణ్ గారు? ఇంకా ఉన్నాయండి వీడి ఆనుమత్యాలు. ఇగో మళ్ళీ అంటున్నాడు వాడు. ఇదిగోండి 3 ఓకే 4 5 సార్ వినిపిస్తుందా? కనిపిస్తుందండి డీసీఎం గారు? వీడన్నదే ఇదిగో బోడిగుండిగాడు అంటుందే. ఉన్నాయండి ఇంకా ఉన్నాయి చూపిస్తాం. రాధా మనోహర్ దాస్ మళ్ళీ అదే మాట, పనికి మాలిన మాట, పెంట తినే మాట. ఇగోండి మళ్ళీ మళ్ళీ అదే మాట. లా బైబిలు, ఇంకొకటి ఏంటంటే లా మతాలు, ఇంకా లా కొడక, ఇంకా ఉన్నాడండి పోరంబోకు ఇది, ఇంకా బొక్కలో, ఇంకా ఇంకొక మాట అన్నాడండి వీడు. దీనికి ఏమంటారు మీరు? ఏమంటారండి? ఇంకొకటి ఇంకొకటి మీ అమ్మని బ్రిటిష్ వాళ్ళు ఎవరు? ఇదండి ఇది వీడి భాష. ఈ పనికి మాలని ఏదో భాష ఇది. అంటే మీరు ఒక చట్టం తీసుకొస్తానన్నారు కాబట్టి ఆడవాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని, మతాల గురించి మాట్లాడే వాళ్ళని శిక్షిస్తానన్నారు కాబట్టి మీ మీద నమ్మకంతో నేను ఇవన్నీ ఈ ఎదవ గురించి చూపిస్తున్నాను. ధైర్యం ఉందా? చేసే ధైర్యం ఉందా మీకు? ఇంకా ఉన్నాయి. ఇగోండి మళ్ళీ లా మళ్ళీ అంటున్నాడు ఈడు ఎదవ. ఈడే రాధా మనోహర్ దాస్. ఇదిగోండి ఇది ఇది యేసు తల్లి లా అంట. వీళ్ళ ఫ్యామిలీ అంతా అదేనేమో, ఇదే పని చేసుకుని బతుకుతారేమో వీళ్ళ ఫ్యామిలీ. అలాగే పుట్టాడేమో వీడు. సో డీసీఎం గారు చూశారు కదండి. జస్ట్ ఈ వీడియో చేస్తుంది డైరెక్ట్ గా మీతో మాట్లాడడానికి అవ్వదు కాబట్టి ఈ వీడియో మీరు చూస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు చెప్పిన చట్టం అంతా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. నేను అన్ని ప్రూఫ్స్ తో సహా చూపించాను. ఎవడెవడు పెడుతున్నాడో, ఏ చెత్త వాగుడు పెడుతున్నాడో, ఏ ఎదవ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో, ఈ స్వామీజీ దొంగ స్వామీజీ, ఈ దొంగ ముసుగులో ఉన్న పనికి మాలని ఎదవ, పెంట తింటున్న ఎదవ, ఆ మురికిలో పొరలాడుతున్న ఊరపంది, గజ్జు కుక్క, ఈ గజ్జు కుక్క సపోర్ట్ చేసే ఆ ఊర పందులందరికీ ఇది ఆ ఊర పందులందరి మీద మీరేమైనా యాక్షన్ తీసుకోగలుగుతారా? మీరు ఒక మంచి మాట అన్నారు, ఎవరి మతాలను దూషించకూడదు అన్నాడు. మరి ఈ పనికి మాలని ఎదవా ఏంటి? ఈ పనికి మాలని ఎదవా మీరు స్వామీజీ గురువు గారాన్ని గౌరవిస్తున్న ఎదవా ఇలా మాట్లాడుతున్నాడని. ఏది మీకు అండర్లైన్ కూడా చేసి చూపించాను కదా. నోటితో పలకలేనివన్నీ కూడా మాట్లాడుతున్నాడు. మరి ఆ ఎదవని ఏం చేద్దాము? ఆ ఎదవతో పాటు కొంతమంది ఎదవలు కూడా నువ్వు ఉన్నావా? ఇంకొకటి నేను మొన్న ఒకటి చూసానండి. ప్రశ్నరావన్ వీడియో చూస్తున్నప్పుడు కింద ఒక కామెంట్ చూసాను. దానిలో ఏంటంటే ప్రశ్నరావన్ వీడియోలో వేరే మాటలు మాట్లాడుతుంటే ఆ అమ్మాయిని ఉద్దేశించి ఒక ఎదవ అంటున్నాడు అనమాట.
ఒసే అంటే నేనంటున్నా కదండి, నా ఎదవ పెట్టింది. ఒసే నువ్వు ఇప్పటి వరకు రావణ్ గాడి పెళ్ళమని అనుకుంటున్నాను, కాదా ఉంచుకున్న దానమని అడుగుతున్నాడు. వాడు ఒక అమ్మకి అబ్బకి పుట్టాడంటారా డీసీఎం గారు? మరి అలాంటి వాళ్ళని ఏం చేద్దామంటారు? మీరు చెప్పిన చట్టమే, మీరు చెప్పిన చట్టాన్ని వర్తింపజేసే దమ్ము ధైర్యం తెగువ మీకుందా? మీ ప్రభుత్వానికి ఉందా? నేను అందుకనే స్టార్టింగ్ లోనే అన్నాను, ఇది కేవలం హిందువులకి అండ్ మీ పార్టీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుందా? లేకపోతే మిగతా అందరికీ కూడా పనిచేస్తుందా? ఏవైతే నేను ప్రతీదీ చూపించానో వీటన్నిటి మీద యాక్షన్ తీసుకునే తెగువ మీకుందా? యాక్షన్ తీసుకోగలరా మీరు? చెప్పండి. ఇంకొకటి ఏమన్నారంటే ఆరోపణలు చేస్తే ఊరుకోనన్నారు. నేను ఆరోపణలు చేయట్లేదు. నేను అన్ని స్క్రీన్ షాట్స్‌తో సహా తీసుకుంటున్నాననమాట. ఇంకొకటి ఏంటిదంటే ఏదైతే రావణ్ కేసు నడుస్తుందో, ఆ రావణ్ కేసులోనే ఏంటిదంటే ఈ కొంతమంది అది మీకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఫేవర్‌గా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఎలాగంటే నిజాలనేవి మాట్లాడకూడదు బయటకి. మాట్లాడితే బాబోయ్! మమ్మల్ని కూడా ఇలా చేసేస్తారేమోనన్న ఒక వణుకు పుట్టిస్తున్నారనమాట. దేనికి మాట్లాడుతున్నానంటే ఇది రావణ్ కేసు. రావణ్ కేసు అనేది ఇప్పుడు ఆ పరిధి పోలీస్ స్టేషన్‌లో కోర్ట్‌లో ఉంది. బట్ దానిని ఎన్ఐఏ వాళ్ళు తీసేసుకున్నారు. సో, ఎన్ఐఏ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి ఇంకా రావణ్ బయటకు రాడు అంటున్నారు. అది ఎన్ఐఏ వాళ్ళు ఇప్పటి వరకు కేసుననేది తీసుకోలేదు. అది ఇప్పటి వరకు మీ ఏదైతే లోకల్ పోలీస్ స్టేషన్ ఉందో, ఆ లోకల్ పోలీస్ స్టేషన్ ఆ పరిధిలోనే నడుస్తుంది. మరి ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్‌ని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళని ఏం చేయాలంటారు? చెప్పండి సార్. ఏం చేద్దాము? ఇది నిన్న ఈవినింగ్ నుంచి చక్కర్లు కొడుతుంది. ఇంకొక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే అంటే భయపెడుతున్నారండి. మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు అని భయపెడుతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. ఇలాగ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తాను అని అన్నారు కదా మీరు. దాని గురించి. ఇంకొకటి ఏంటిదంటే కోర్ట్‌లో ఏదైతే రావణ్ మీద హెబియస్ కార్పస్ వేశారు. ఆ హెబియస్ కార్పస్ ఎప్పుడు వేశారంటే రిమాండ్‌కి ఏసిన తర్వాత వేశారని చెప్పేసి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. హెబియస్ కార్పస్ వేసింది రావణ్ ఫస్ట్ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత రెండో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కనిపించకపోతే హెబియస్ కార్పస్ వేశారు. దాని తర్వాత జరిగింది ఏంటిది? కేసు మీద కేసులు పెట్టారు. బెయిల్ వచ్చింది. లాస్ట్ గా ఊపా కేసు పెట్టి లోపలికి పెట్టారు. ఆ టైంలో కోర్టులో హీరింగ్ వచ్చినప్పుడు కోర్టు వాళ్ళు ఏమన్నారంటే రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి రిమాండ్ రిపోర్ట్ తీసుకురండి అని అంటే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ తీసుకుని ఆల్రెడీ నిన్న సబ్మిట్ చేశారు. నేను ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు, నిజాలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు పెంట తినే ఎదవలు ఏంటిదంటే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట, భయపెట్టడానికి, అందరిని భయపెట్టడానికి. మీకు మీ సపోర్ట్ అనేది బానే ఉంటుంది. ఎవరైతే వీళ్ళు వెనకాల ఊగిపోతూ మాట్లాడుతున్నారో ప్రశ్నారావణ్ లోపలికి వెళ్ళిపోయాడు కాబట్టి వాడు ఇంకా బయటికి రాను అంటున్నాడు. తప్పు చేసిన వాడు ఎవడో బయటికి రాడు. తప్పు చేస్తే ఆ బయట తిరిగేవాడు ఎవడైనా సరే లోపలికి వెళ్ళకుండా ఉండడు. ఇది గుర్తుపెట్టుకోండి ఊగిపోయే వాళ్ళందరూ. సో ఆ పిటిషన్ అనేది మళ్ళీ నిన్న వేశారు రిమాండ్ రిపోర్ట్ తోటి. అది రేపు హీరింగ్ వస్తుంది. రేపు బెంచ్ మీదకి వస్తుంది అనమాట. రేపు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుస్తుంది అనమాట. ఇది జరిగింది. కానీ ఒకడు అంటున్నాడు లెఫ్ట్ లెగ్ తో తన్నాడంటే సుప్రీంకోర్టు జడ్జు. అందుకనే ఎవరైతే రావణ్ తరపున పిటిషన్ వేశారో వాళ్ళందరూ మూసుకుని వచ్చేసారు. నేను అంటున్న మాటలు కాదండి. మూసుకుని వచ్చేసారని చెప్పేసి ఏదో పనికి మాలిన వాగుడు వాగుతున్నారు అనమాట. ముందు ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయడం ఆపమని చెప్పండి సార్. మీ ఫాలోవర్స్ మీకు ఎలాగో ఉంటారు. ఓకే, మీ అభిమానాలు కూడా వాళ్ళకి ఎలాగో ఉంటాయి. మధ్యలో ఇలాంటి భయభ్రాంతులకు గురి చేయడం ఎందుకండి? ఒక కన్స్ట్రక్టివ్ నెరేటివ్ అనేది ఎందుకు తీసుకొస్తున్నారు? కరెక్ట్ కాదేమో కదా సార్. సో ఏవైతే నేను ఈ విషయాలు చెప్పానో, ఏవైతే కొన్ని ప్రూఫ్స్ చూపించానో ఆ ప్రూఫ్స్ అన్నిటి ఆధారంగా చేసుకుని ఎవడైతే పనికిమాలిన వెధవలు, పెంట తినే వెధవలు, ఊరపందులన్నీ కూడా మతాల మీద పడి ఏడుస్తున్నాయో, ఆడవాళ్ళని ఎంత అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ శిక్షిస్తారా? శిక్షిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మేబీ అది మీరు ప్రూవ్ చేసుకుంటారనే నమ్మకంతో కూడా ఉన్నాను సార్. థ్యాంక్ యూ.